హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను పొటాటో కర్రీ అయితే చేస్తున్నానండి. దీనికి ముందుగా ఒక 2 ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నాను కదా! ఇవి వేగిన తర్వాత 4, 5 పచ్చిమిర్చి, ఇవి కూడా వేగిన తర్వాత ఒక్క టమాటా చిన్నగా కట్ చేసుకున్న టమాటానైతే వేసేసుకోవాలి. ఇవి మొత్తం పూర్తిగా మగ్గిన తర్వాత బంగాళదుంపలనైతే ఇలా కట్ చేసుకున్నాను కదా! ఇవైతే వేసేసుకొని మొత్తం కలిసేటట్టు కలిపేసి ఒక్క 5 మినిట్స్ మనం లో ఫ్లేమ్‌లో ఉంచుకోవాలండి. పూర్తిగా మగ్గాలి బంగాళదుంప అన్నది. ఇంకా నెక్స్ట్ అయితే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసాను కదా! ఇది కూడా వేసిన తర్వాత మరొక్క 1 మినిట్ మూత పెట్టండి. నెక్స్ట్ అయితే పసుపు, కారం, సాల్ట్ మనకి కర్రీకి సరిపడా సాల్ట్ చూసుకొని వేసేసుకోండి. ఇవన్నీ కలిపేసి మరలా ఒక 1 మినిట్ మూత పెట్టండి. ఇంక లాస్ట్‌లో మనం వాటర్ అయితే వేసేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇందులోనే మొత్తం బంగాళదుంప అయితే ఉడికిపోతది. ఇంకా నెక్స్ట్ అయితే మనం కొంచెం వాటర్ వేసేసుకొని ఇంకా లాస్ట్‌లో మనం గరం మసాలా పేస్ట్ వేసుకొని మరొక్క 1 మినిట్ ఉంచితే మనకింకా బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోతదండి. ఒకసారి అయితే ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.